భూమి ఆకాష్ని ఇంటికి రమ్మంటుంది. అలాగే ఎవరు చూడకుండా ఆకాష్ ఇంకా గోడ దూకి భూమి గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా భూమి ఒకసారి గమనించి ఆకాష్ చేపట్టుకుని గదిలోకి లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆకాష్ అలాగే ముందు షాక్ అవుతాడు. ఆ తర్వాత భూమిని చూసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. షూ అని చెప్పేసి ఇంకా భూమి అంటూ నన్ను ఇలాగా పిలిపించింది ఎందుకో అని చెప్పి గగన్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. అసలు ఈ చిరిగిపోయిన ఫ్యాంట్ ఏంటో, అసలు ఈ అవతార్ ఏంటండి అని భూమి ఆకాశం చూసి ఇంకా అడుగుతుంది. ఇదిగో కొడైకెనాల్ మీరు ఎలాగున్నారో నాకైతే అవసరం లేదు, ఇక్కడ మాత్రం నా బావలాగే ఉండాలి అని చెప్పి భూమి అన్నా సరే ఆకాశం ఇంకా చాలా సిల్లిగా తీసుకుంటూ అదే పనిగా డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో తను ఎలాంటి బట్టలు వేసుకుంటాడో, ఎలా మాట్లాడతాడో ఇవన్నీ మీకు చెప్పడానికి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ పిలిచాను అని భూమి అనగానే సరే ఏదో ఒకటి చెయ్యండి, మీరు ఎలా మార్చుకుంటారో మార్చుకోండి అని ఆకాష్ అనగానే ఇదిగోండి ఈ బుక్ చదవండి అని చెప్పి భూమి ఇస్తుంది. ఒకసారి బుక్ పట్టుకుంటూ ఇంకా మొయ్యలకు ఒకసారి జారి పడకపోతే ఇంకా భూమి అలాగే పట్టుకొని సాయం చేస్తుంది. ఆకాష్ అలాగే పట్టుకుంటాడు. ఇదిగో మా బావ ఎలాగుంటాడు ఈ పుస్తకంలో మొత్తం మీరు చదివితే మా బావ ఎలాగుంటాడో మీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా భూమి బుక్ ఇస్తుంది. ఇంకా ఆకాష్ అలాగే గగన్ బయోగ్రఫీ బుక్ ని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి కూడా ఇంకా అలాగే ఆకాశం చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత బుక్ చూశాక ఆకాష్ కూడా భూమిని అలాగే చూస్తూ ఉంటాడు.